సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇద్దరు పోటీ పడి ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఆయన చెప్తున్నారు మేమే గొప్పగా ఇచ్చామని 5 ఏళ్ళు, కానీ ఇప్పుడు మేము అంతకంటే ఇస్తున్నామని ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి మరీ చెప్పుకుంటున్నారు. అయితే సామాజిక భద్రత విషయంలో దాదాపు ఒక 10 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశే టాప్లో నిలిచిందట. అది కూడా అకాడమీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ చేసిన ఒక అధ్యయనం, అది కూడా జాతీయ స్థాయిలో చేసిన అధ్యయనానికి సంబంధించి. ఇందులో పంచాయతీకి సంబంధించిన అధికారులు కీలకంగా పాల్గొన్నారట. వాళ్ళు ఆల్రెడీ ఒక ఆడిట్ నిర్వహించి ఆ నివేదిక తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు అనేది. నిజంగా అదే కనుక జరిగితే గతంలో మరి ఈ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు దక్కలేదు? ఇప్పుడు ఇంకా చాలా కనిపిస్తున్నాయి, కొన్ని పెండింగ్లో ఉన్నాయి. కానీ అప్పుడే సామాజిక భద్రతలో వీళ్ళే టాప్ అంటే ఓన్లీ పింఛన్ల విషయంలోనేనా ఇది క్యాలిక్యులేషను? లేదు మొత్తం సంక్షేమానికి సంబంధించా? ఇది ఒక రకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక మంచి మైలేజ్ తెచ్చిపెట్టే అంశం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే అమౌంట్ పరంగా చూసుకుంటే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదేమో, మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 4,000 ఇస్తున్నట్టు, లేదు ఇంకొకటి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం. డీబీటీ అనేది డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ అనేది మొత్తం దేశం అంతా ఉంది, ఇక్కడ కొత్తగా ఏం లేదు. కానీ పింఛన్లు చేతికి ఇస్తారు. ఏ కోణంలో ఏపీ శభాష్ అనేది వచ్చింది అనుకోవాలి? ఇది లాస్ట్ ట్రిప్ కూడా వచ్చింది. సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో భారతదేశంలో అత్యధికంగా ఇస్తున్నది ఆంధ్రప్రదేశే. అది చంద్రబాబు నాయుడు ఫస్ట్ ట్రిప్ అప్పుడు అంతే ఉంది, తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అంతే ఉంది, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాక కూడా అంతే ఉంది. ఎందుకంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఇచ్చేటటువంటిది మనకంటే తక్కువ. వాళ్ళకి అక్కడ కాంపిటీషన్ లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళు అలాంటి తెగింపు నిర్ణయాలు తీసుకోలేదు. మన రాష్ట్రంలో మొదటి నుంచి కూడా వాస్తవంగా చంద్రబాబు గారు ఈవెన్ 1999 అప్పుడు కూడా అట్లాంటి ఇదే ప్రదర్శించారు. అయితే తర్వాత వచ్చేవాళ్ళు పోటీలు పడటం వల్ల మన దగ్గర ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు స్టార్ట్ చేశారు ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో. ఆయన స్టార్ట్ చేసినప్పుడు 30 రూపాయలు ఉండేది సామాజిక భద్రతా పెన్షన్ అన్నటువంటిది. అంటే అది కూడా చాలా లిమిటెడ్ పబ్లిక్ అనమాట, దాదాపుగా ఓ రకంగా కార్యకర్తలకు అనేవాళ్ళు అనమాట. అది కూడా అబౌవ్ 70 ఇయర్స్లో ఉండే వాళ్ళకి ఇచ్చేవాడు 30 రూపాయల పెన్షన్ అన్నటువంటిది. తర్వాత ఎన్టీ రామారావు గారిని గద్దె దించి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చాక ఏకంగా దాన్ని 200 చేశారు. ప్లస్ చాలామందికి పెన్షన్లు ఇచ్చారు. తద్వారా పేదవాళ్ళకి సంబంధించి అంటే నేరుగా పబ్లిక్కి రీచ్ అవ్వడం, వాళ్ళ చేత శభాష్ అనిపించుకోవడం ఆ రోజుల్లో జరిగింది. 200 రూపాయలు చంద్రబాబు గారు 95లోనే బిగిన్ చేశారు. ఆయన ఈ 30 రూపాయల పెన్షన్ నుంచి బాబు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక 6-7 నెలల్లోనే అది అనౌన్స్ చేసేసారు. తద్వారా ఆయన ఈ పేదలలో, వృద్ధులలో ఎన్టీఆర్ పట్ల ఆదరణ ఉంటుంది కదా, ఎన్టీఆర్ మీదన ఆదరణతో తనకి వ్యతిరేకం కాకుండా ఉండడానికి ఒక వ్యూహాత్మక అడుగు వేశారు. ఏకంగా 200, 30 రూపాయలు ఎక్కడ, 200 ఎక్కడ, 170 రూపాయలు పెరిగినట్టు డబుల్ లెక్కేసుకోవాలన్నమాట. అది భారతదేశంలో అంత స్థాయి ఎవరూ చేయలేదు. తర్వాత చంద్రబాబు గారు అయితే ఆ తర్వాత మళ్ళీ పెంచల. ఆయన 2004 దాకా అధికారంలో ఉన్నారు కదా, 2004 దాకా కూడా 200 రూపాయల పెన్షనే ఉంది. అది అప్పటికి ఎక్కువ లెక్కనే కనిపించేది అనమాట. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే పాదయాత్ర సందర్భంలో ఈ పెన్షన్ చాలట్లేదన్నారు, ప్లస్ పెన్షన్లు అందరికీ అందట్లేదు, కేవలం కొంతమందికి మాత్రమే అందుతుందన్నారు ఒక ఊరిలో. కాబట్టి ఆ పెన్షన్ నేను అందరికీ అందుబాటులోకి తెస్తాను అని ప్రకటించి ఆ 200 రూపాయలని 400 రూపాయలు చేశాడు రాజశేఖర రెడ్డి. ఆయనకి ఒక అదృష్టం కలిసి వచ్చింది ఏంటంటే అప్పట్లో అంటే ఈ సామాజిక భద్రత పెన్షన్ మొత్తం మనం ఇవ్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఆ కేంద్ర ప్రభుత్వం పెంచడం అన్నటువంటిది ఇక్కడ రాజశేఖర రెడ్డికి ఉపయోగపడింది. రాజశేఖర రెడ్డి దాన్ని ఏం చేశాడు, 400 రూపాయల పెన్షన్ని ఇద్దరికి ఇచ్చేవాడు. తద్వారా 200 కంటిన్యూ చేసుకొచ్చాడు. ఆ 200 రూపాయల పెన్షన్ని ఎక్కువ మందికి ఇచ్చాడు. అంటే ఈయన స్టార్ట్ చేసిన దాన్ని పెంచుకొచ్చాడు. సారీ, ఇది మర్చిపోయాను, చంద్రబాబు గారు 35 రూపాయల నుంచి 75 రూపాయలు చేశాడు. 75 దాన్ని ఈయన 200 చేశాడు రాజశేఖర నుంచి. ఆ 200 దాన్ని తర్వాత అంటే 400 రూపాయలు వచ్చేదాన్ని 200 కింద డివైడ్ చేశాడు అనమాట. 35 నుంచి 75, 75 నుంచి 200 రూపాయలు అనమాట. ఈ 200 రూపాయలు రాజశేఖర రెడ్డి ఉన్నంత వరకు అదే జరిగింది. తర్వాత వచ్చినటువంటి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అదే అమౌంట్ కంటిన్యూ చేసుకొచ్చారు. చంద్రబాబు గారు 2014లో అధికారంలోకి వచ్చేటప్పుడు 1000 రూపాయల పెన్షన్ అన్నది పాదయాత్ర సందర్భంలో హామీ ఇచ్చాడు. అది నిలబెట్టుకున్నాడు.
రూపాయల పెన్షన్ ఏకంగా డబుల్ అయిపోయింది కదా, అది భారీ స్థాయిలో వచ్చినాయి పెన్షన్. అవును. ఆ తరువాతన మళ్ళీ చివరిలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా 2,000 రూపాయలు నేను వస్తే అధికారంలోకి ఇస్తానన్నాడు, డబుల్ అమౌంట్ అన్నాడు. అది చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెంటనే తనే 2,000 ఇవ్వడం బిగిన్ చేశారు. తద్వారా ఆయన హయాంలోనే 200 నుంచి 1000 నుంచి 2,000 అయిపోయాయి చంద్రబాబు గారి టైంలో. అవును. 2019. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడంటే, నేను చెప్తానన్నదే ఆయనే చేశాడు కాబట్టి నేను 3,000 ఇస్తానని చెప్పాడు. ఆ 3,000 రూపాయల పెన్షన్ అందరూ ఆశ పెట్టుకున్నారు. కానీ తన అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు, ఒకేసారి 3,000 కాదు, దశల వారీగా పెంచుతాను అని చెప్తూ, నేను అప్పట్లో చెప్పింది కావాలంటే మీరు వినండి అని చెప్పి అటు అసెంబ్లీలో బయట ఆడ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కూడా పదే జగన్ దాన్ని రిపీట్ వినిపించారు. ఏది పెంచుకుంటూ పోతానన్నాడు అని. ఆ పెంచుకుంటూ పోతానన్న లెక్కన ఒకేసారి 1,000 రూపాయలు కాకుండా ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచుతా, మధ్యలో కరోనా టైంలో ఒక ఏడాది ఆపేసి రెండో ఏడాది కూడా ఎండింగ్ దాకా తీసుకెళ్ళి అప్పుడు పెట్టుకొచ్చారు రెండోది. తద్వారా అయితే ఫైనల్గా వచ్చేటప్పటికి తను 2024కి ముందు అది 3,000 రూపాయలు చేసుకొచ్చాడు లాస్ట్ ఇయర్ జనవరి నుంచి. తద్వారా 2,000 నుంచి 3,000 చేశాడు. ఈయన 5 ఏళ్లలో 1,000 పెంచితే చంద్రబాబు గారు 5 ఏళ్లలో 2,000 రూపాయలు పెంచాడు 1,000 నుంచి. ఇది మనం అంటే 200 రూపాయల నుంచి 1,000 నుంచి అంటే 1,800 పెంచారు బాబు గారు ఆయన హయాం. ఈయన దాన్ని ఒక 1,000 రూపాయలు పెంచారు 5 ఏళ్ళ. అప్పుడు అదే ఎక్కువ. జగన్ దించడం కోసం అదే పేదలకి సంబంధించి చంద్రబాబు గారు 4,000 ఇస్తానని ప్రకటించారు. ప్లస్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తానని ప్రకటించారు. ఏప్రిల్ మే జూన్లోది కలిపి 7,000 రూపాయలు ఇస్తానని చెప్పారు తన అధికారంలోకి రాగానే. అది వృద్ధులకి అతి పెద్దదైనటువంటి ఉపయోగపడింది. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి నేను పెంచలేను, అసలు ఎవరి వల్ల కాదు, చంద్రబాబు వల్ల కూడా కాదు, నేను చివరిదాకా దీన్ని లాస్ట్ 2 ఏళ్లలో మాత్రం 250 పెంచుతానంటూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన ఓడగొట్టారు, జనం ఈయన్ని తీసుకొచ్చారు మళ్ళీ. దాంతో ఈయన రావడమే 4,000 రూపాయల పెన్షన్ అన్నటువంటిది ఇచ్చేశారు. ఇది ఇప్పుడు దేశంలో మనదే నెంబర్ 1 అన్నటువంటి మాట వాస్తవం. తర్వాత స్థానంలో కేరళను ఇవే ఉన్నాయి. అక్కడ వాళ్ళు కూడా దాదాపుగా మనం ఇచ్చే దాంట్లో సగం రేంజ్లో ఇస్తారు. 2,100 ఎంత ఇస్తారు, 2,500 ఎంత, అంతకు మించి లేదు. మన దాదాపుగా మన దరిదాపుల్లో దేశంలో ఎవరూ లేరు. ఆ విషయంలో మెచ్చుకోవాలి మనం ఖచ్చితంగా. అవును. అమౌంట్ ఇవ్వడంలో అయితే మన రాష్ట్రమే టాప్ సార్. కానీ ఇక్కడ ఈ సంతృప్తి అనేది ఇచ్చే విషయంలో సంతృప్త, లేదంటే నిజంగా ప్రజల్లో సామాజిక భద్రత విషయంలో అంత సంతృప్తిగా ఉన్నారు? సంతృప్తి స్థాయిని ఎవడు కొలవలేడండి. బేసిక్గా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ సంతృప్తి ఉన్నారంటే సంతృప్తి ఉన్నట్టే. ఇంతకంటే ఎక్కువ ఇచ్చేవాడు దొరికితే అప్పుడు అసంతృప్తి వస్తుంది. ఎందుకంటే తక్కువే కానీ ఇప్పటిదాకా ఎక్కువ రాలేదు కదా. ఖచ్చితంగా ఆ విషయంలో సంతృప్తిని ఒప్పుకోవాలి. ఇంకొకటి మనం ప్రాక్టికల్గా చూసిన జనజీవనంలో చాలా పెద్ద మార్పు వచ్చింది దీనివల్ల. మనం ఇంతకుముందు ఈ 200 రూపాయల పెన్షన్ రోజుల్లో చూసినప్పుడు అంటే 75 రూపాయల నుంచి 200కి 9 ఏళ్ళు పట్టింది. 200 రూపాయల నుంచి 1,000 రూపాయలకి 10 ఏళ్ళు పట్టింది. అంతే కదా. 200 రూపాయలు రాజశేఖర రెడ్డి రాగానే బిగిన్ చేస్తే తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి పెంచలేదా. దానివల్ల ఏమైపోయింది, ఆ 200 కాకపోతే ఎంతమందికి ఎక్కువ ఇచ్చామని చెప్పుకున్నారు కానీ లేదు. ఈయన చంద్రబాబు గారు 1,000 రూపాయలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే 2,000 అయ్యేటప్పటికి అంటే ఈ 1,000 రూపాయల వరకు కూడా వృద్ధుల వరకు ఉపయోగపడింది. 2,000 అప్పటికి మనం చూస్తే 2018 తర్వాత కుటుంబ వ్యవస్థలో అతిపెద్ద మార్పుకి పెన్షన్ కారణమవుతుంది. ఒక రకంగా సామాజిక పరమైనటువంటి అతిపెద్ద మార్పు. సరిగ్గా అబ్జర్వ్ చేసి ఎవడు పిహెచ్డీలు రాయలేదు కానీ రాయాల్సినటువంటి థీసిస్ అది మన రాష్ట్రం ఏంటంటే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధుల జీవితాలలో కుటుంబ వ్యవస్థ అనేటటువంటి దానికి ఒక మంచి లైఫ్ వచ్చింది. దాంట్లో నేను బాగా డీప్గా అబ్జర్వ్ చేశాను యాజ్ ఎ జర్నలిస్ట్గా ఫీల్డ్లో తిరిగినటువంటి సందర్భం. అందులో లేబర్ ఏరియాల్లో ఎక్కువగా తిరుగుతాను నేను ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు. అందువల్ల అంతకుముందు ఎట్లా ఉంటుందంటే, ఒక అమ్మా నాన్న కలిసి కష్టపడతారు. ఈ పేదల్లో ఇద్దరు కూలి పని చేస్తారు, ఇంకోటి చేస్తారు, పిల్లల్ని పోషిస్తారు.
పిల్లలకి ఒక వయసు వచ్చేటప్పటికి పెళ్లి చేస్తారు. మనకు మళ్ళీ 21 తర్వాత చూద్దాం, 30లో చూద్దాం అని ఉండదు. వాళ్ళకి 18, 20 వచ్చేటప్పటికి పెళ్లి చేసేస్తారు పేద కుటుంబాలలో. అలాగ పెళ్ళయిన తర్వాతన ఈ వీళ్ళిద్దరూ కష్టపడుతుంటారు. అమ్మాయి, అబ్బాయి, కోడలు, కొడుకు. వీళ్ళల్లో ఈ కొత్తగా వచ్చిన కోడలకి వీళ్ళు నుంచి కూడా సంపాదన వస్తున్నంత వరకు సంతోషంగానే ఉంటారు. ఏది మాంగారు, అత్తగారు అందరూ. కానీ తర్వాత ఏమవుతుంది, విడివిడి కాపురాలు అంటారు. అందరికీ వండి పెట్టడం నాకు వల్ల కావట్లేదు, అందరికీ మళ్ళీ ఇంట్లో అంట్లు తోమబెట్టి మళ్ళీ నేను కూలి పనికి వెళ్ళడం నాకు కళ్ళ కావట్లేదు అంటూ ఎవరికి వాళ్ళు అని విడిపోతారు. ఇవి మన ప్రత్యక్షంగా చూసినటువంటి జీవితాలు. అయిపోయాక సెకండ్ ఫేజ్లోకి వచ్చేటప్పటికి ఏమైపోతుందంటే ఈ అత్తమామల ఓపికలు అయిపోతాయి. ఇప్పుడు ఒక ముఠా కూలీగా చేసిన వాడు రోజు మూటలు మోసిన తర్వాత ఒళ్ళు పులిసిపోద్ది, కానీ ఒళ్ళు ఏమన్నా శక్తివంతం అవుతుందా? ఇంకోటి, ఇదివరకటి రోజుల్లో పొద్దున్నే అన్నం వండుకుని గంజి తాగి అన్నం కొంత తిని కొంత పార్సిల్ తీసుకుని ఇంట్లో వండుకున్నదే తీసుకుని వెళ్ళేవాళ్ళు మన లేబర్లో వచ్చేటప్పుడు. దాంతోపాటు ఇంటి పని అంతా వాళ్లే చేసుకునేవాళ్ళు. ఇందువల్ల శారీరకంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. 60లు 70లు వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఈవెన్ మనం రైతుల్ని చూసినా కూడా మనకి పాత రోజుల్లో అంటుంటాం, ఆ తాత చూడు ఎంత చక్కగా నడుస్తున్నాడు. ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఇంటి తిండి తినేవాళ్ళు. క్రమంగా ఏమైపోయింది, ఈ కర్రీ పాయింట్లు అవి వచ్చాక ఇంటి తిండి తగ్గి బయట హోటల్లో తిండి లేకపోతే బళ్ళ దగ్గర తినేస్తారు. ఆ బళ్ళ దగ్గర తినటం, ఇట్లాంటి ఆ నూనెలు ఆ అలవాట్లు పడ్డాక 50లు వచ్చేటప్పటికి వీళ్ళ ఓపిక తగ్గిపోతుంది. 60లు వచ్చేటప్పటికి కదలలేకపోతున్నారు, నడవలేకపోతున్నారు, ఏదో ఒక రోగాలు వస్తూ ఉన్నాయి. ఈ రోగాల్లో వచ్చేటటువంటి వాళ్ళకి వీళ్ళిద్దరూ కష్టపడి కూలీతో వచ్చిన సంపాదనలతో మళ్ళీ వీళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే నరకం కనిపిస్తుంది. దాంతో తిట్టడం, దూరంగా ఉంచడం, లేకపోతే సెటైర్లు వేయటం, అత్తమామల్ని వేధించే లేకపోతే అత్తమామల్ని విసుక్కునే కోడళ్ళు తమ పిల్లలకి అత్తమామల గురించి రాంగ్గా చెప్తూ ఉండేవాళ్ళు. ఆ పిల్లలు కూడా వీళ్ళ దగ్గరకు వచ్చి ఏమన్నా అడగాలన్నా ఒక నెగిటివిటీ ఉండేది. ఎప్పుడైతే ఈ పెన్షన్ డబ్బులు ఎక్కువ రావడం మిగిలిందో, 1000 నుంచి 2000 అయిందో, తమ చేతికి వచ్చిన డబ్బుల్లో కొంత కోడలకి ఒక 500, 1000 రూపాయలు చేతిలో పెట్టడం. అదే సందర్భంలో ఆ మనవళ్ళు మనవరాళ్ళు ఏదైనా కొనుక్కుంటానంటే రూపాయి ఇచ్చి కొనుక్కోమనేటప్పటికీ ఆ మనవళ్ళు మనవరాళ్ళకి ఈ తాత అంటే ప్రేమ వచ్చింది, తాత మామలంటే. అదే సందర్భంలో కోడలకు కూడా పర్లేదు, మనకు కొంత వెసులుబాటు వచ్చింది. ఇంకోటి, వీళ్ళిద్దరి పేరున బియ్యం కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఉచిత బియ్యం ఇస్తున్నారు కదా. ఇవన్నీ కూడా కుటుంబంలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది. అంటే ప్రవర్తనలో ఆ అంటే సామాజిక భద్రత ఒక మనిషికే కుటుంబానికి మెయిన్లీ వృద్ధులకి సామాజిక భద్రత అద్భుతంగా వచ్చిందండి. ఇవాళ ఇంకొక ధైర్యం కూడా వచ్చింది. బాబు మళ్ళీ రెండోసారి వచ్చాక, లేదా ఈవెన్ మన 14-19లో వచ్చినప్పుడు కూడా చివరిలో ఎన్న క్యాంటీన్లు పెట్టారు కదా. ఈ పట్టణాల ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకి ఒకవేళ కోడలు ఇబ్బంది పెట్టినా లేదా ఇంట్లో తిండి చాలకపోయినా అక్కడికి వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినేయగలుగుతున్నారు కదా వాళ్ళకి. వీళ్ళు చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వృద్ధులు ఇంట్లో ఇప్పటికీ ఈ డబ్బులు తీసుకుని కూడా విసుక్కునే కోడళ్ళు ఉంటారు. లేదా ఇద్దరు కొడుకు కోడలు పొద్దున్నే పనికి వెళ్ళిపోతున్నారు వదిలేసేసి. అట్లాంటప్పుడు ఈ వృద్ధురాలు ఆకలితో అలమటించకుండా దగ్గరలో ఉన్న అన్న క్యాంటీన్కి వెళ్ళి చిరొక 5 రూపాయలు ఇస్తే పొద్దున్నే టిఫిన్ వస్తుంది, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు. ఆ విధంగా ఆదివారం పూట ఎట్లాగో అందరూ ఉంటున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు. ఆ విధంగా చాలా పెద్ద చేంజ్ వచ్చింది. ఆ విషయాన్ని మనం ఒప్పుకోవాలి ఖచ్చితంగా. అవును సార్, ఇక్కడ ఒకటి నేను అడిగే కొలమానం ఏంటి అంటే, దీనికి ఇక్కడ ప్రైస్ హైక్ అనేది కొలమానమా, లేదు క్వాంటిటీ ఏమన్నా పెంచారా? గతంతో పోలిస్తే తగ్గిపోయినాయి పింఛన్లని మొన్నటి వరకు వైసీపీ చెప్పిన మాట. ఎందుకంటే వీళ్ళు తల్లికి వందనం విషయంలో చెప్పుకున్నది ఏంటి, ఒకవేళ తల్లికి వందనం చాలా వరకు మేము ధర పెంచకపోయినా ఆ 15,000 అనేది 13,000 అనేది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం అంటే అక్కడ క్వాంటిటీ అనేది పెరిగింది, కానీ ఇక్కడ తగ్గింది. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు సామాజిక భద్రతలో ఏపీ నెంబర్ 1లో ఏ విషయంలో ఉంది? చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 20 లక్షల మందికి ఇవ్వట్లేదు తల్లికి వందనం అని చెప్తున్నారు వైసీపీ. నిజం. అనర్హులు వాళ్ళు అన్నది కూడా నిజం. వాస్తవంగా చెప్పాలంటే సామాజిక భద్రత పెన్షన్లలో సొంత ఇల్లు కలిగి నెల నెల అద్దెచ్చేవాళ్ళు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను, అదేది ఒంటరి మహిళ పెన్షన్ తీసుకునే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు
వైట్ రేషన్ కార్డ్ ఏది అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి 4,000 పెన్షన్ ఏంటండి? అపార్ట్మెంట్లో ఫ్లాట్ సొంతదయ్యి ఉన్నటువంటి వాళ్ళకి, లేదా అద్దెకు ఉన్నారనుకోండి, అద్దెకు 10-15 వేలు అవుతుంది కదా, 10,000 అద్దె కట్టే వాళ్ళకి 4,000 పెన్షన్ ఏంటి ప్రాక్టికల్గా చెబితే? అది జగన్ వల్ల జరిగింది. 2019కి ముందు పెన్షన్లు చాలా తక్కువ, 40 లక్షలు ఏముంటే జగన్ వచ్చాక అది 67 లక్షల దగ్గరికి వెళ్ళిపోయింది పెన్షన్. రెండవది తల్లికి వందనం విషయంలో 20 లక్షల మందో 25 లక్షల మందికో తగ్గింది. ఈ మాట నిజం. ఏది వీళ్ళు చెప్పేది టోటల్గా రిజిస్టర్ అయ్యే విద్యార్థుల సంఖ్య పరంగా చూస్తే అయినటువంటి వాళ్ళు 85 లక్షల దాకా ఉంటే వీళ్ళు 65 ఇస్తున్నారని చెప్తున్నారు. ఎస్ కరెక్టే. కానీ వాళ్ళే క్లెయిమ్ చేయట్లేదు కదా, వాళ్ళు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. భాష్యం స్కూల్లో ఉన్నోడికి డబ్బులు ఇచ్చేది ఏంటి? తల్లికి వందనం. లేకపోతే కనుక అదేది కెనడీ స్కూల్లోను చైతన్య స్కూల్లో చదివే వాళ్ళకి తల్లికి వందనం డబ్బులు ఏంటి? అక్కడ చదివిస్తున్నారంటేనే డైరెక్ట్ ఆర్థిక స్తోమత ఉంది. కానీ అట్లాంటి వాళ్ళకి కూడా ఇచ్చింది జగన్ గవర్నమెంట్. ఈ 13,000 వాళ్ళకి బుక్లోకి కూడా రావు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకి 3 నెలల బస్సు ఛార్జ్, అదేదో బస్సుకి ఫీజు ఉంటుంది కదా, వాళ్ళకి 3,000 నుంచి 5,000 దాకా ఉంటుంది ఒక్కొక్కడికి. ఆ ఫీజు కూడా రాదు వీళ్ళకి 3 నెలలు 4 నెలలు. పేదలకి అది ఉపయోగం. ఇక్కడ అర్హులు పేదలకి ఇచ్చే క్రమంలో వీళ్ళకి కూడా ఇచ్చి పడేశారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కూడా ఇచ్చేసారు. అది వీళ్ళు ఆపారు, అది ఆ ఆస్పెక్ట్. కాకపోతే ఇక్కడ క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ ఇవాళ నిజమైన పేదలకు అందుతోంది కదా. అటు ఇది తల్లికి వందనము అందుతోంది. తద్వారా ఆ పిల్లల జీవితాలలో ఒక వెలిగే కదా, ఎంతమంది ఉంటే అంతమంది చదువుకోగలుగుతారు కదా. అది ఒక ఆస్పెక్ట్. దీంతో సరిపోతుందని చెప్పను నేను, కానీ ఇది చాలా పెద్ద వేసులు రకంగా చెప్పాలంటే. రెండోది వచ్చేటప్పటికి వృద్ధుల పెన్షన్. ఈ రెండు ఇంత అమౌంట్ అనేటటువంటిది. అయితే మీరు అన్నట్టు ఒకటి కరెక్ట్, 60 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఇవ్వట్లేదు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఈ 2 ఏళ్లలో అదే జగన్ వచ్చిన 2 ఏళ్ళు ఎంతమంది కొత్త పెన్షన్లు వచ్చినవి, ఇప్పుడు అసలు ఎవరికి రాలేదు. ఇప్పుడు వీళ్ళు వెళ్తుంటే కూడా అది అడుగుతున్నారు, ఎక్కడికి పోయినా పెన్షన్లు అడుగుతున్నారు. ఎప్పుడు ఇస్తారని, ఇస్తారని చెప్తున్నారు. లాస్ట్ 6 monthsలోనో లాస్ట్ ఇయర్ ఇవ్వచ్చు వీళ్ళు, నేను తెలుసుకో, నేను అనుకున్నంత వరకు. అవును. ప్లస్ ఇంకొకటి ఇందులో మేజర్ ఏంటంటే మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేస్తున్నారు అనేది. వాస్తవానికి అది మొదలు పెట్టింది కూడా జగనే కదా. ఇంటింటికి వెళ్ళి ఇవ్వలేదు కదా. టైంలోనూ మనం నెంబర్ 1లోనే ఉన్నామని చెబుతున్నా సామాజిక సేవ. ఇప్పుడు కొనసాగుతుంది. ఈవెన్ 14-19లో కూడా ఉందంటున్నాడు. 14-19లో ఇంటికి వెళ్ళి ఇవ్వకపోయినా ఏరియాలో ఇచ్చేవాళ్ళు, బట్ డబ్బులు అయితే ఎక్కువ ఇచ్చారు కదా. డబ్బులైతే ఆ ఫీలింగ్, ఆ తృప్తి జనాల్లో ఉండుంటే మన ఓట్లు పడే కదండి జగన్కి. అంత ఫీలింగ్ లేదు జనాలకి. అది మరి ఎందుకన్నో తెలియదు మనకి. అంటే వాళ్ళకి కూడా ఇట్లాగే ఇంటికి వెళ్ళి పెన్షన్ కంటే బయట ఉంటే సరదాగా నడుచుకుంటూ వెళ్ళి కాసేపు అందరితో మాట్లాడడానికి ఉంటుంది. ఇంటి దగ్గరకు వచ్చేస్తే ఇంక బయటికి వెళ్ళి ఎవరితో మాట్లాడడానికి ఏమి ఉండదు కదా అని అనుకుంటున్నారు. వృద్ధులకు కాలక్షేపం కదా బయటికి. అస్సలు నడవలేని వాళ్ళు ఓకే, కానీ నడవగలిగిన వృద్ధులకి అయితే కాసేపు ఈ పేరుతోనన్నా బజార్ వెళ్ళి వచ్చేవాళ్ళేమో 4-5 రోజుల పాటు. అంటే జగన్ తీసుకొచ్చిన కొన్ని సంస్కరణలు కూడా ఇప్పుడు ఇలాంటి క్రెడిట్లు రావడానికి ఒక కారణం. అంతే కదా, ఇద్దరు నేను చెప్తుంది అదే. 14 to ఇప్పటిదాకా చూస్తే సామాజిక భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1. పక్క రాష్ట్రం తెలంగాణ వల్ల కూడా కాలేదు, అది ఒప్పుకుతేరా. అది ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకోవాలి మళ్ళాంటి వాళ్ళందరూ. రైట్. చూద్దాం. మొత్తానికి ఇది నిజంగా ఒక మంచి క్రెడిటే ఆంధ్రప్రదేశ్కి. కాకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అవ్వాలి అని అయితే ఖచ్చితంగా కోరుకుందాం.